తెలుగు సినీ పరిశ్రమను విశాఖకు తీసుకొచ్చి కార్మికులకు పూర్తి స్థాయిలో జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కంచర్ల అచ్యుతారావు విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినా ఇంకా తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణకే పరిమితం అయిపోయిందన్నారు. ఫలితంగా సినీ పరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిపోతుందన్నారు. విశాఖ జిల్లాలోని చాలా ప్రాంతాలు ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలో సినిమాలకు అనుకూలమైన పర్యాటక ప్రదేశాలున్న కారణంగా చక్కటి లొకేషన్స్ తో సినిమాలు తీసుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుందన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ రెండు భాగాలుగా విడిపోయిన తర్వాత మరి ఈ సినిమా ఇండస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి రావాలి. మరి 11 సంవత్సరాలైనా ఇంకా సినీ ఇండస్ట్రీ అనేది రెండు భాగాలు అవ్వలేదు. మరి అన్ని ఏర్పాట్లు గవర్నమెంట్ చేసింది, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ విషయానికి వచ్చేటప్పటికి ఎందుకో మరి ఇంకా సెపరేట్ చేయలేదు. మరి సెపరేట్ కాకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్టిస్టులు అందరికి కూడా సరైన అవకాశాలు రావట్లేదు. అలాగే వాళ్ళకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఇండస్ట్రీ వస్తేనే సాల్వ్ అవుతాయి. ఈ గూడు కానీ అలాగే ఇల్లు కానీ ఏదైనా కానీ రావాలంటే మాత్రం ఇక్కడ ఇండస్ట్రీ అనేది సెపరేట్ రావాలి. అది విశాఖపట్నం రావాలి. మరి దాని ప్రయత్నంగా నేను ఈరోజు ఈ యొక్క చైర్మన్ పదవి నన్ను వరించడం నాకు ఎంతో ఆనందం. మరి ఆర్టిస్టుల తాలూకా ఎటువంటి ఇబ్బందులనైనా నెరవేర్చడానికి నేను ఎప్పుడు ముందుంటానని మనసవచ్చ కోరుకుంటున్నాను. అదే మరి ఇందాక చెప్పిన 24 క్రాఫ్ట్స్లో కాదు, యాక్చువల్గా 64 కళల్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. మరి అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అతి తొందరలోనే దానికి ఒక న్యాయం చేయగలనని నాకు నమ్మకం ఉంది.